అందరికీ శుభోదయము. నిన్న 11వ అధ్యాయము చూసాము కదా! ఈరోజు కార్తీక మాసంలో ద్వాదశి మహత్యము గురించి 12వ అధ్యాయంలో చూద్దాం. ఇక్కడ వశిష్ఠ మహాముని జనకుడిని ఉద్దేశించి, ఓ రాజా, కార్తీక మాసము అన్నిటికంటే గొప్పది. సోమవారము కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలము కలది. శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి 1000 రెట్లు ఫలము గలది. కార్తీక పౌర్ణమి కంటే శుక్లపాడ్యమి 1,00,000 గుణములు కలది. శుక్లపాడ్యమి కంటే చివరి ఏకాదశి 1,00,000 రెట్లు గుణప్రదం. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము. అంతిమ ఏకాదశి నాడు ఉపవాసముండువారు, గీతావాద్యములచే జాగరణ చేయువారు సమస్త పాపములకు దూరమై పుణ్యపురుషులవుదురు, విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణం చేయువారు సాయుజ్య ముక్తిని పొందుతారు. అట్టి వారికి సమస్త సంపదలు వృద్ధి అవుతాయి. సూర్యగ్రహణం నాడు గంగా తీరమందు 1,000,000 బ్రాహ్మణులకు చేసిన అన్నదానము కంటే ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణులకు చేసిన అన్నదానము గొప్ప ఫలమునిచ్చును. 1000 గ్రహణములు, 10,000 వ్యతిపాత యోగములను, 1,00,000 అమావాస్యలు కలిసి ద్వాదశిలో 16వ వంతు కూడా చాలదు. పుణ్యం నిచ్చు తిథులు అనేకమైనవి ఉన్నను ద్వాదశి హరిప్రియముగాన వాటి అన్నిటికంటే ఫలప్రదమైనది. కార్తీక శుక్ల ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి హరి పాలసముద్రం నుండి నిద్రలేచును. కావున ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నదానము చేయించిన భోగములను పొంది అంతమున హరి సన్నిధి పొందుతారు. కార్తీక మాసంలో ద్వాదశి నాడు పెరుగు అన్నం దానం చేసిన వారు సమస్త ధర్మ ఫలముల కంటే అధిక ఫలం పొందుతారు. స్త్రీ గాని పురుషులు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చటి ఆవుకు బంగారు కొమ్ములు చేయించి, కాళ్లకు వెండి డెక్కలు చేయించి పూజించి దూడతో కూడా దానమిచ్చువారు ఆ ఆవుకు ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గ నివాసము చేస్తారు. ఈ మాసమందు వస్త్రదానము చేసిన వారు పూర్వజన్మ పాపములను నశింపజేసుకొని వైకుంఠమునకు పోవుతారు. ద్వాదశి యందు గాని, పూర్ణిమ యందు గాని, పాడ్యమినందు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి ధూపమును వెలిగించి దానమిచ్చిన వారికి 1,000,000 జన్మలో చేయబడిన పాపములు నశించును. ద్వాదశి నాడు ఫలములు, యజ్ఞోపవీతము, తాంబూలము, దక్షిణము ఇచ్చువారు పొందు ఫలము చెప్పలేనిది. పూర్వోక్త దానము చేసిన వారు 4 సముద్రముల మధ్యనున్న భూమి నంతయును దానమిచ్చిన ఫలము పొందుతారు.